నా పేరు రెవరెండ్ డాక్టర్ వైఎస్ చిన్నారావు, మాది విజయనగరం ప్రాంతం. నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన వేదిక పైన పెద్దలకు, అలాగే దైవజనులకు, మీడియా ప్రతినిధులకు, మీ అందరికీ కూడా నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చేయుత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషను మరియు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తరపున మేము వివిధ రంగాలలో సేవా పరిచర్య, సోషల్ పరిచర్య చేస్తున్న వారిని గుర్తించి మేము గౌరవ డాక్టరేట్ అలాగే అవార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విశాఖపట్నంలో గత దినంలో జరిగిన 26 ఆగస్టు 2024 జరిగిన అవార్డు ఫంక్షన్లో మరి ఏలియా మేషర్ గారికి అవార్డుని బహుకరించడం జరిగింది. అయితే వారికి అనారోగ్య కారణం చేత వారు రాలేకపోయారు. ఆ అవార్డుని నేరుగా వారి దగ్గర తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది. వారు చేసిన సేవలను గుర్తించి డాక్టర్ విలియం కేరీ మిషనరీ అవార్డుని వారికి ప్రకటించడం జరిగింది. ఇదేంటంటే నేషనల్ అవార్డు. ఈ నేషనల్ అవార్డు ద్వారాగా వారు చేసిన సేవలను గుర్తించి మేము ఇవ్వటం అనేది జరిగింది. భవిష్యత్తులో మళ్ళగా గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడ్డాం. ఎందుకంటే వారి యొక్క సాక్ష్యాన్ని టెస్టిమనీ మేము విన్నాం. వారు చేసిన కార్యక్రమాల గురించి ఇంకా మేము తెలుసుకొని తక్కువ ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాం. మళ్ళీ జరగబోయే కార్యక్రమాల్లో వారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇస్తామని సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో అవార్డుని అందించడానికి మరి మేమంతా కూడా వచ్చి ఉన్నాం. ఈ సందర్భంలో వారికి మెమోరాండంతో పాటు సర్టిఫికేట్తో పాటు ఒక కిరీటం, అలాగే ఒక మెడలు, సాల్వా, వీటితో వారిని సత్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఆ అవార్డుని అందుకున్న వారు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు అనేకమైనవి అందుకోవాలని సభాముఖం తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తాను. ఈనాటి విలియం కేరీ నేషనల్ అవార్డు గ్రహీత గౌరవ మరి అనేక ప్రజా సంఘాల వ్యవస్థాపకులు మాస్టర్ ఏలియా మాస్టర్ గారికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి చేయుత సంస్థ డైరెక్టర్ గారు, అలాగే పెద్దలు చిన్నారావు సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మనం పురస్కరించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏలియా మాస్టర్ గారి యొక్క సేవల్ని ఆయన విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యల పట్ల కానీ, విద్యార్థి సమస్యల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసి మరి నేడు ప్రజలకి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప సేవకుడు ఏలియా మాస్టర్ గారు. ఆయన సేవల్ని గుర్తించి ఈరోజు అవార్డుని ఆయనకి ఎంపిక చేయడం అన్నది దండకార్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున, మరి అనుబంధ సంఘాల తరఫున కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కావున మరి ఆయన దాదాపు 65 సంవత్సరాలు వయసు కాలంలో గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం అన్నది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన జీవితకాలం అంతా కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో త్యాగాలు, మరి తన ఫ్యామిలీని కూడా విడిచిపెట్టి ప్రజల కోసం సేవ చేసినటువంటి గొప్ప సేవకుడు మాస్టారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అక్కడ ఓపీజీఆర్ సంస్థ ప్రారంభం నుండి దండకారణ్య విమోచన సమితి, దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యార్థి సమితి, మరి అలాగే GSU, అలాగే ఎన్నో సంస్థల్ని స్థాపించి నేడు ఆయన సేవల్ని చేసినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కావున మరి ఆయన ఈ అవార్డుని మరి నేడు తీసుకొని ఈ భవిష్యత్తులో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి ఆయన సేవలు, అనేకమైనటువంటి సేవలు ఈ ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.